తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో నోట్ల కట్టలు పెద్ద ఎత్తున బయటపడినట్టుగా తెలుస్తోంది. వాటిని లెక్కపెట్టడానికి 2 కౌంటింగ్ మిషన్లను ఈడీ అధికారులు తెప్పించుకున్నారు. మొదట ఓ మిషన్ను తీసుకెళ్లారు. సరిపోవటం లేదని రెండో మిషన్ను తీసుకెళ్లారు. దీంతో పెద్ద మొత్తంలో నగదు పట్టుకుని ఉంటారని అంచనా వేస్తున్నారు. పొంగులేటి ఆయన కుటుంబానికి చెందిన మొత్తం 15 చోట్ల సోదాలు జరుగుతున్నాయి. రాఘవ కన్స్ట్రక్షన్ గ్రూపును నడుపుతున్న పొంగులేటి ముందస్తు పన్ను చెల్లింపులో భారీ అవకతవకలకు పాల్పడినట్టుగా గుర్తించినట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు ఈడీ అధికారులకు స్పష్టమైన సమాచారం అందడంతో సోదాలు చేస్తున్నారు. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఆయన కీలక మంత్రి కావడంతో ఇక్కడ ఈడీ అధికారులకు కూడా సమాచారం లేకుండా కేంద్ర బలగాలతో సహా ఢిల్లీ నుంచి వచ్చి సోదాలు చేస్తున్నారు. ఈ సోదాలు సుదీర్ఘంగా సాగే అవకాశాలున్నాయి. సోదాలు ముగిసిన తర్వాత అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. సాధారణంగా ఇలాంటి సోదాలు అంతర్గతంగా జరిగిపోతాయి. ఈడీ నేరుగా తాము ఫలానా వారిపై దాడులు చేశామని కూడా చెప్పదు. అయితే హైదరాబాద్లో దాడులు చేశామని, ఇంత నగదు స్వాధీనం చేసుకున్నాం, ఇన్ని అక్రమాలను గుర్తించామని మాత్రం ప్రకటిస్తుంటారు.